అడిగి మళ్ళీ తర్వాత ఎంత కడుతున్నారు చూడే అవన్నీ లేకుండే ఉన్నది ఇట్లాగా నేను కలపోయింది కారు గాడ్ గాడ్ ఇలా కరిసాల పొద్దున తగ్గలో పోవాలి ఫైన్ లేదా మనుషులు ఒక్కరు కరెక్ట్ ఉండదు చాక్లెట్ ఏం చాక్లెట్ బిస్కెట్ 100 రూపాయల ఒకటి నేను అర్ధగంట నిద్రపోలేదు ఆవులు బర్రెలు అర్ధగంట కుక్కలు అందరు నిద్రపోయారు థమ్స్అప్ కాపాడింది స్ప్రైట్ తాగినా డిబిడి నేను ఒక్కనే రెండు సార్లు బయటికి వేసిన ఒకసారి కాకాయ మనిషి రెండు వేసింది కదా మనకంతగా ముందుకు మిగతా అయితే మస్తు ఏం గుర్తారు ఏం మస్తు దొంగల మరి నైట్ అంతా నిద్రపోలేదు కదా ఇప్పుడు నిద్ర రావాలి కదా అయినా అడిగారు కడుపులోకి సరిగా లేదు ఎవరో మోసుకొని కూర్చో కూర్చోబుద్దే అయితే బండి ఆపి నడుచుకుంటూ వస్తుంది కాకపోతే మూసుకొని కూర్చో వాళ్ళు మంచిగా వాళ్ళు ఇద్దరు లెక్కతో రాబట్టి నిద్ర పోయారు వాళ్ళు మంచిగా లేకపోతే అందరూ పోయిపోయా తగ్గుతుంది కదా బీర్లు కొనుక్కుంటున్నావా బీర్ ఆపండి రాత్రి బీర్ దగ్గర అంటారు కరెక్టే మనోళ్ళే ఉన్నారు రెండు అయితే ఆపండి బేరకాడ ఆపి ఆల్రెడీ ఆపి మళ్ళీ చెప్పలేదు ఆయన్ని అన్నాడు ఇప్పుడు అట్లా ఉన్నాయి కదా అరసలో పిరమిది అన్ని గోవాలో తక్కువ 65 రూపాయలకు 70 రూపాయలకు పోవాలంటే తక్కువ మాటలు 600 కిలోమీటర్లు ఎందుకు ఇక్కడ ఏదో బీచ్ మీరు అక్కడ కూర్చో మీకేం కాదు ఇక్కడ ఇబ్బంది నువ్వు ఘాట్ రోడ్ ఆట ఆడుకుంటా అంటే మిమ్మల్ని లాస్ట్కి మిమ్మల్ని తీసిన లాభం లేదక్క ఎప్పుడు పెడతా ఇంట్లో లేదు పిన్ కనెక్ట్ లేదు కొద్దిసేపు ఆగాలి బండిలో ఎక్కేటప్పుడు అన్నీ చూసుకోవాలమ్మా నేను వాళ్ళకి చెప్పిన ఘాట్ రోడ్ ఇది ఆపుకోనికి ఛాన్స్ ఉండదు కదా బస్సు ఎట్లా ఎక్కుతుంది వాడు ఇవన్నీ ఏం దాకేమో నాకు మధ్యలో ఎక్కినాక చెక్ పోస్ట్ ఒకటి చెక్ పోస్ట్ ఇచ్చాయి
బస్సు ఎట్లా పోతుంది ఉయ్. టూరిస్ట్ బస్సు ఏలే ఇవే టూరిస్ట్ బస్సులు కావాలి అది చూడండి కొండ ఆ కిందికి వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కి మళ్ళీ కొండ తీస్తాం ఏమన్నా ఇంకా వేడిది ఉన్నది అక్కడ పోదు కానీ ఇక్కడ అంత మీకు చూడడానికి మంచిగా అనిపిస్తుందా అంతే ఇక సీనరీ షూటింగ్ ప్లేస్ ఫోన్లో కనిపిస్తుంది అది అందరికి పంపిస్తారు ఫోన్లో ఒక్కరు తీసుకుంటారు బస్సు గిట్టున్నట్టున్నది బస్సు ఉంది ఇప్పుడే ఎప్పటి నుంచో ఉంది నన్ను తీయవా నిన్ను లాస్ట్కి తీస్తా డ్రైవింగ్ చేసిన నేను నన్ను కూడా తీస్తుండ ఈ కొండలు ఇక్కడ తిప్పాలి ఇది మొత్తం పెట్టిందే మెయిన్ రోడ్ సెంటర్ ఇక్కడ కూడా ఇవి కూడా రావాలి ఇట్లా రావాలనా ఈ గుట్టలు మేము ఇంతమంది అందరు ఇక అందరికి వస్తా ఇప్పుడు నేనైతే డ్రైవర్ సాబ్ నవ్వా మూతి పెంచినావు మెల్ల ఎక్కితేనే ఇష్టం చాలా ఇబ్బంది మళ్ళీ అడ్డం రావడమే అది క్రిస్టియన్ అది ఎస్క్రిస్ అన్ని సెంటర్ పెట్టినాయి కదా ఛాన్స్ దొరికినప్పుడు ఎక్కిస్తారు అట్లా ఎక్కిస్తారు ముందరికి వస్తే కష్టం ఏం చేస్తాడు పోయి ముంగడ అది ఏం చేసేది ఏం లేదు బస్ ముంగట అడ్డం పడ్డాక ఏం చేస్తారు అప్పుడు ముంగటికి వెళ్ళాలన్నా బండి వస్తే అప్పుడు తెలుస్తుంది దానికి వాటి సైడ్ సైడ్ తీసుకున్నాడు బస్సు అయిపోయి ఏం చేస్తాడు ఇప్పుడు వాడు ఆపుకోవాలన్నీ వాళ్ళతో నాకు కొడుకులు వేస్ట్ మన వెహికల్ వెళ్ళిపోయింది ముందు అయ్యాడు వెళ్ళిపోయాడు మన వెహికల్ వెళ్ళిపోయింది అదే మనమే అయినామప్ప ఆయనకి సైడ్ ఇవ్వాలి ఇన్ సైడ్ ఇవ్వాలంటే కాదు మేఘాలు తెల్ల కనిపించేంత మేఘమే నీరే కాదు మేఘం అది మేఘం అవునవునరా అవునవును బల్క్ ఫుల్ అనుభవం ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఎక్కువ తిరిగే వాళ్ళే ఇలా ఎంట్రన్స్ ఎక్కువ ఇస్తారు అలవాటు ఉండాలి ఘాట్ రోడ్ వల్ల తిరిగేది మేఘాల మీద మేఘాల కాడనే ఆడాడు ఇక్కడ ముగ్గురు చూడు. మనం పోయి అలా ఏం చేసేది